హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నారా? ఇంక ఇవాళ సండే స్పెషల్గా అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చారండి ఇంట్లో. ఇంకా వండేస్తున్నాను. ఇవి ఇన్ని బియ్యం ఎందుకు పోస్తున్నాను అనుకుంటున్నారు మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వండాలంటే నాకు అసలు కుదరదండి. కస్టమర్స్ వస్తారు. నేను ఇంట్లో ఉండను కాబట్టి షాప్లో కదా ఉంటాను. మళ్ళీ వండాలి. అప్పుడు ఆకలి అనుకోండి, ఎవరికన్నా వండాలంటే మనం వండలేం కాబట్టి పొద్దునకి మళ్ళీ సాయంత్రం మేము తినేది 2 పూటలేనండి. అందుకే 2 పూటలకే వేస్తాను. పొద్దున 4 గ్లాసులు, సాయంత్రం ఒక 4 గ్లాసులు వేసేస్తే సరిపోతుంది. అందుకే ఇంకా అన్నం 8 గ్లాసులు పోసేసాను. చికెన్ అయితే వండుతున్నాను. పొయ్యి మీద వేసేసి ఇంకా బట్టలు 2-3 రోజులు ఉతకలా చూడండి. ఇంకా మంచం అడ్డం పెట్టేసి ఎండ మామూలుగా లేదు. అది ఎంత అనుకుంటున్నారు టైము? 8, ఇంకా 8:30 అవుతుంది అంతే. 8:30కే బాగా ఎండ వచ్చేసింది పైన. ఉతికేసేసి 3 రోజుల నుంచి ఉతకని బట్టలు మొత్తం ఉతికేసాను. ఎండ అసలు 8 అవుతుంది. ఎండ మామూలుగా అట్లా పేలిపోతుంది మాకు. ఇక రోజు ఉతకాలంటే ఈ ఎండకి అసలు ఫస్ట్ ఈ ఎండాకాలం ఏంటంటే ఉదయాన్నే అసలు లేవలేమన్నా ఒకటి. పిల్లలకి వంట కూడా బళ్ళు అయిపోయినాయి. పొద్దున 10th క్లాస్ వాళ్ళకి ఎక్కడ సెంటర్ పడితే అక్కడ ఉంటుంది కదా. అలా సెంటర్ వీళ్ళ స్కూల్లో పడితే వీళ్ళకి మధ్యాహ్నం, మళ్ళీ సెంటర్ లేని రోజేమో ఉదయం పూట అలా ఉంటుంది. మనకు కూడా ఇంకా గడి తెప్పిద్ది కాబట్టి ఇంకా అలానే లేట్ అయిపోయింది దిగడం. ఇక చికెన్ సంగతి చూడండి. ఇంకా సగం పైన చికెన్ ఉడికాక ఈ దుంప వేస్తున్నా, బంగాళదుంప చూడండి. బాగుంటుంది బంగాళదుంప వేస్తే, అందుకని వేస్తున్నాను. మా బాబుకి ఇష్టం అలా వేస్తే, అందుకని వేస్తున్నాను బంగాళదుంప. ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు కదండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరో కొంతమంది అయినా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. బాగున్నారా? అందరూ బాగున్నారా? చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. నన్ను కూడా కొంచెం ముందుకు రానివ్వచ్చుగా. సరే కానివ్వండి, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండిలే. కానీ తెలియండి, ఒక్కొక్కరికి ఒక టైంలో నచ్చచ్చు, ఒక్కొక్కరికి ఒక టైంలో నచ్చచ్చు. సరే, మీకు నచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా అయిపోయింది చూడండి. అమ్మాయి ఏదో చెప్తుంది. ఇంకా చికెను మా బావ చూడండి, చికెన్ కెమెరాకి దగ్గర పెడుతున్నాడు కనిపించాలని. చికెన్ ఆ రేంజ్లో వచ్చింది. ఇంకా గబగబా ఇంకా అందరూ తెలిసిందేగా, మన తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కొందరికి. ఇంకా అందరం ఒకే ప్లేట్లో ముందు చికెన్ అయితే తినేస్తాం. లేదా అంటే ఆ చికెన్ అంతా అవ్వాలంటే అవ్వదండి. సాయంత్రం దాకా తినాలంటే అవ్వదు. పొద్దునే మ్యాక్సిమం 3:15 వరకు తినేస్తాం. ఉట్టి చికెన్ తిని కొంచెం అన్నం తింటాము. తినేసి ఇంక సాయంత్రం తలా ఒక ముక్క కొంచెం పులుసు ఉంచుతాను. ఇంక అంతేనండి. ఇక అలా తినేస్తాం. మా అమ్మాయికి ఇదిగోండి మెడ ముక్కలు కావాలంట. ఆ మెడ ముక్కలే, ఒక్క కోడికి ఒక మెడే కదా ఉండేది. ఆ మెడ ముక్కలు ఎన్నైనా వేసినా ఊరుకుంటుంది చూడండి. ఇంకా మీరు ఎలా ఉన్నారు? శ్రీరామం ఎలా చేసుకున్నారు? బాగా జరిగిందా? నేనేం చేయలేదండి. ఇంకా నిన్న పాపకి డ్రెస్ వేసి ఫోటో పెట్టాను, వీడియో పెట్టాను. చూసి లైక్ చేయండి చూసేవాళ్ళు. చూసిన వాళ్ళు చూసి లైక్ చేయండి. ఇంకా మా బావ తిప్పలు మా బావయ్య కాదు. అటు ఇటు జరగలేక అల్లాడుతున్నాడు చూడండి. అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మా అబ్బాయి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వాడికి ఇంకా దుంపలు ఒక్కటే. ఎలా ఉంది ఏంటి అని అడుగుతుంటే మా బావ ఏం చెప్పట్లా. కెమెరా ఉంది కదా, ఇక ఏం మాట్లాడు. అలా చూస్తూ ఉంటాడు గట్టిగా. ఎప్పటికప్పుడు మీకు చూపిస్తానులేండి మా బావని. ఆయన కొంచెం మొహమాట పడుతున్నాడు మాట్లాడాలన్నా, మనిషికి మొహం చూయించుకోవాలన్నా. మనం గట్టిగా పట్టకూడదు కాబట్టి వన్ సైడే కనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపించట్లేదు. చూపిస్తానులేండి ఒకసారి, ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తాను. మీరేం చేసుకున్నారు ఇవాళ సండే స్పెషల్గా చెప్పండి. ఇంకా బాగా బిజీగా ఉందండి. కొంచెం లేడీస్ పని ఎక్కువ బిజీగా ఉండే వరకు ఇంకా అవి కొడుతున్నాను. ఇంకేం మాట్లాడాలి? ఇంకా మీరేం వంటలు చేశారు ఏంటి అనేది ఒకళ్ళైనా కామెంట్ చేయండి చూద్దాము. శ్రీరామకి ఎలా చేసుకున్నారు, నవమి పూజ అవన్నీ చూడండి ఎలా ఉందో. ఏదో చెప్తున్నాను నేను. ఏదో చికెను ఎక్కడ తెచ్చావు, ఎప్పుడు కాడ తెచ్చావా లేదని అడుగుతుంది. వాళ్ళు ఎందుకో చికెన్ ఎందుకు ఎరువుగా ఉందండి. గట్టిగా ముక్కలు లేవు, ఎరువుగా ఊడిపోతుంది ఏందో కుక్కర్లో వండినట్టుగా. కానీ నేను మామూలుగానే వండాను. ఇప్పుడు మనం చెప్పామనుకోండి ఆ మాట మనం చెప్తే ఇక ఆ మాటకి మా పిల్లలు ఇంకా తినరు. అలా చెప్పామంటే మనం
అలా చెప్పామంటే ఇంకా అసలు ముందు మా అమ్మాయి బాగాలేదంటారు. ఇంకా మా బావ నన్ను తిడతాడు, మనకి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి చేసాను.